అనగనగా ఒక చిన్న పక్షి ఎండకాలంలో అడవిలో నీటిని వెతుకుతూ అలసిపోయింది, దాహంగా ఉంది. ఒక చీమ ఆహారపు గింజను మోసుకుంటూ నీడ కోసం, నీరు కోసం వెతుకుతుంది. ఒక చిలుక చెట్టుపై ఎక్కి చల్లని ప్రదేశాలను వెతుకుతోంది. పక్షి చీమను గమనించింది. చిలుక కిందికి వచ్చి పక్షి, చీమతో మాట్లాడింది. అందరూ కలిసి నీటిని వెతుకుదామని నిర్ణయించారు. పక్షి ఎగురుతూ జాడలు వెతుకుతుండగా చిలుక చెట్లకు ఎక్కి గుల్లలలో నీరు ఉందో లేదో చూసింది. చీమ భూమిని పరిశీలించింది. పక్షి ఒక చిన్న ప్రవాహాన్ని చూసి పిలిచింది. చీమ, చిలుక వెంటనే దాని వద్దకు చేరుకున్నాయి. పక్షి తన ముక్కుతో నీటిని చీమకు అందించగా చిలుక ఆకులో నీటిని తీసుకువచ్చింది. ముగ్గురూ ప్రవాహం వద్ద నీడలో కూర్చొని కలిసి చేసిన పని వల్లే ఇది సాధ్యమైంది అని భావించారు. ఈ కథలో నీతి ఏంటి అంటే, కలిసి పనిచేసినప్పుడు ఏ పని అయినా సాధ్యం.